ఎంన్యూస్ కి స్వాగతం. మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎమ్మెల్యే దివంగత వివిఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ అలాగే దాతల సహకారంతో ఆయన మనవడు వంక సాయి కుమార్ బాబు ఆధ్వర్యంలో 2007వ సంవత్సరం నుండి మండపేట పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వాములకు మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో సుమారు 100 రోజుల పాటు స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. 83వ రోజు పట్టణానికి చెందిన పొత్తూరు కేశవ సత్య మణికంఠ వర్మ సహకారంతో 100 మంది స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ వివిఎస్ఎస్ చౌదరి ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా చౌదరి గారి మనవడు యువ పారిశ్రామికవేత్త వంక సాయి కుమార్ బాబు పర్యవేక్షణలో ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 6వ తేదీ నుండి అయ్యప్ప మాల ధరించిన స్వాములకు ప్రతిరోజు సుమారు 600 నుండి 700 మంది స్వాములకు వివిఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా అలాగే దాతల సహకారంతో ప్రతిరోజు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే అలాగే 83వ రోజు పట్టణానికి చెందిన పొత్తూరు కేశవ సత్య మణికంఠ వర్మ సహకారంతో 100 మంది స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు సత్యనారాయణ ఎంన్యూస్ తో మాట్లాడారు. గత 83 రోజులుగా తమ ట్రస్ట్ అలాగే దాతల సహకారంతో ప్రతిరోజు ఏర్పాటు చేసిన భిక్ష ఈ నెల 14 వరకు కొనసాగుతుందని తెలిపారు. స్వామి మాలలు ధరించిన స్వాములకు భిక్షకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు స్వాములు పాల్గొన్నారు. మండపేట అయ్యప్ప స్వామి దేశాపరులందరికీ కూడా శ్రీ వివిఎస్ఎస్ చౌదరి గారు సత్యవతమ్మ గారు ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 2007 నుంచి ప్రారంభించి ఈ రోజు వరకు ఇలా కంటిన్యూగా ఈ వేళ 83వ రోజు ఈ సంవత్సరంలో ఇంకా 14వ తారీఖు వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ట్రస్టే కాకుండా ఎవరైనా దాతల ద్వారా కూడా ఎంతమంది దాతలు వచ్చినా కానీ దాతలతో చేసేవాళ్ళు దాతల ద్వారా చేస్తూ మరియు ఈ ట్రస్ట్ దాత ఎవరైనా లేనప్పటికీ కూడా ఎంతమంది వచ్చినప్పటికీ 850 వరకు స్వాములు వచ్చారు. ఈ సంవత్సరం అయితే మాత్రం ప్రతి సంవత్సరం కూడా 700-800 స్వాములు వస్తూనే ఉంటారు. ఆఖరి రోజుల్లో అయితే తక్కువైనప్పటికీ కూడా ఈ విధంగానే జరుగుతుంది. ప్రస్తుతం ఆ స్వామివారు లేనప్పుడు శ్రీ వివిఎస్ఎస్ చౌదరి గారు స్వర్గస్థులైనప్పటికీ కూడా వారి తరఫున వారి యొక్క వంక సాయిబాబా కుమార్ గారు దీన్ని నిర్వహిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనికి ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్ అంటే యాక్చువల్గా ఇక్కడ కమిటీ వారిని ఏర్పాటు చేసి ఈ కమిటీ వారు చూసుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా నిర్వహిస్తూ ఎటువంటి స్వాములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమం రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ఉదయం 11:30-12 గంటల నుంచి ప్రారంభించి మధ్యాహ్నం స్వాములు వచ్చే వరకు 2:30 గంటల వరకు 3 గంటల వరకు కూడా భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి ఆటంకం కూడా లేదు. ఎప్పుడు కూడా స్వాములు దానికి అందరూ కూడా స్వాములు కూడా సహకరిస్తూ భిక్ష పెట్టే దాతలు కూడా చాలామంది వస్తారు. ఇప్పుడు కూడా కార్తీక మాసంలో అయితే ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు దాతలకి. ఈ సంవత్సరం కూడా అలాగే ఇక్కడ ఈ విధంగానే కూడా పడి పూజలు కూడా ఇక్కడ జరిపిస్తూ ఉంటారు కొంతమంది. ఈ రోజు మాత్రం 83వ రోజు ఈ సంవత్సరం తప్పనిసరిగా ఈ దాత వర్మ గారు ఇక్కడ భోజనాలు పెడుతున్నారు ఈ రోజుని. దాని గురించి చక్కగా అందరూ కూడా దీన్ని సహకరిస్తారని కోరుకుంటూ ఎప్పుడూ ఇదే విధంగా జరగాలని ఆ స్వామిని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ ఈ విధంగా జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలకి స్వాములకి మరియు ట్రస్ట్ కమిటీ మెంబర్లందరికీ కూడా ట్రస్ట్ ద్వారా మా అభివందనలు తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.